ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ప్రత్యేక ప్రసారం ప్రారంభం. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో వింటారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్, కడప, విశాఖపట్నం కేంద్రాల నుంచి ప్రసారం. భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య. అదిగో భద్రాద్రి. అవును, ఇదిగో గౌతమి చూడండి. ఆంధ్రదేశంలోనే కాదు, అఖిల భారతంలోనే అపూర్వ శ్రీరామ క్షేత్రమైన భద్రాచలంలో కళ్యాణ మండపం నుంచి ఏలూరుపాటి అనంతరామయ్యను నేను మీకు శ్రీ సీతా మహాలక్ష్మి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా చూస్తూ వినిపిస్తున్నాను. మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారైనా సరే, ఇంటిలో, పూజా మందిరంలో ఉన్నా, వీధిలో, పెండ్లి పందిరిలో, కళ్యాణపు పందిరిలో ఉన్నా, నా మాటలు మీ కన్నులుగా చూస్తూ వింటూ మీ పూజా కళ్యాణ మహోత్సవాలను జరిపించుకొనండి. భద్రాచల మహాక్షేత్రంలో గౌతమి నది ఇక్కడ దక్షిణముఖంగా ప్రవహిస్తున్నది, గోదావరి నది. శ్రీరామచంద్రుడు పశ్చిమాభిముఖంగా ఉన్నాడు. భద్రగిరి శిఖరం మీద ఉన్నాడు, భద్రాచల శిఖరం మీద ఉన్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని దేవాలయానికి ఉత్తరము వైపున ఇదిగో ఈ కళ్యాణ మండపము ఉన్నది. ఈ కళ్యాణ మండపములో ఎప్పుడూ రానంతటి జనము, ఎప్పుడు శ్రీరామచంద్రుడు విచ్చేస్తాడా, ఎప్పుడు ఆ మహానుభావుని కళ్యాణం కన్నులారా వీక్షిస్తామా అని ఎదురు చూస్తున్నారు. అంతా రామమయమైనట్లుగా ఉన్నది. ఎప్పుడెప్పుడు వచ్చారో మహాభక్తులు, మహాభారత దేశం అన్ని వైపుల నుంచి కూడా వచ్చారు. భద్రాచలంలో భక్తులు లేనటువంటి అంగుళం మేర కూడా ఎక్కడా ఖాళీగా కనిపించటం లేదు. ఎండలు కాల్చుతున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా అది పండు వెన్నెలగా భావిస్తూ శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం, సీతా మహాలక్ష్మి యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షిస్తున్నాము. ఈ పందిరిలో ఎక్కడ చూచినప్పటికీ కూడా భక్తులు తమ ఇంటిలో పెళ్లి అయినట్లు, ఈ కళ్యాణానికి తామే పెద్దలమైనట్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్ని వింత రంగుల వస్త్రాలతో మహాతలులు అందరూ కూడా సీతా మహాసాధ్యులులాగా కనిపిస్తున్నారు. ఎక్కడ ఏ విధమైన వాంఛనీయమైన సంఘటన జరగకుండా రక్షక భటులు రకరకములైనటువంటి వేషములలో కనిపిస్తున్నారు. కాకి దుస్తులలో కనిపించలేదని యామరుపాటున ఎవరైనా ఏమైనా చేస్తారేమో, మరుక్షణం పట్టుబడిపోతామని చెప్పని హడులుతున్నారు. అందుచేతన అవాంఛనీయములైనటువంటి సంఘటనలకు అవకాశం లేదు. క్రమబద్ధంగా ప్రజలను, యాత్రికులను, భక్తులను తీర్చిదిద్దుతున్నారు. ఎటు చూచిన భక్తులు. ఇదిగో ఈ పశ్చిమము వైపున, ఈ కళ్యాణ మండపానికి పశ్చిమము వైపున ఉన్నటువంటి బైరాగుల మఠము వరకు ఉన్న ఆ మెట్ట నిండా కూడా జనమే మాకు కనిపిస్తున్నారు. మా వెనుక అంటే భద్రగిరికి వైకుంఠ మండపం దగ్గర ఉన్నటువంటి మెట్ల మీద భక్తులు కనిపిస్తున్నారు. ఆ ఆరుబయల భక్తులు కనిపిస్తున్నారు. ప్రతి వృక్షము మీద కూడా రామదండు అన్నట్లుగా రామభక్తులు కనిపిస్తున్నారు. ఎక్కడ ఏ కాస్త అవకాశము కనిపించినా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడాలని చూస్తున్నారు. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదుగో శ్రీరామచంద్రమూర్తి ఇంకా బయలుదేరేటటువంటి వేళ సమాసన్నం అవుతున్నది. అక్కడ నుంచి ఊరేగింపుగా ఇక్కడకు రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉత్సవములు ప్రారంభమవుతాయి. ఈ మహాక్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఎక్కడా కూడా లేదు. ఎందువల్లను అంటే ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణమే పరమ విశిష్టమైనటువంటిది. ఎక్కడ జరిగే రామ కళ్యాణమైనప్పటికీ, సీతా కళ్యాణమైనప్పటికీ అక్కడ శ్రీరామచంద్రుని దశరథ తనయునిగా భావిస్తారు. సీతాదేవిని జనక రాజపుత్రికిగా, జానకిగా భావిస్తారు. ఇక్కడ జానకి రాములే అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రామనారాయణుడు. ఈయన కేవల దశరథ తనయుడు కాదు. దశరథ తనయుడుగా వైకుంఠము నుంచి భద్రుని యొక్క తత్వ మహిమ గుర్తించి ఆ తపస్తాపాన్ని ఏమిటో తెలుసుకుని అతని కోరికలు తీర్చి తపస్తాపాన్ని తీర్చడం కోసము కంగారుగా భక్త పరతంత్రుడై ఇచ్చేసినటువంటి వాడు. అందుచేతనే చతుర్భుజుడై ఆయన విలసిల్లుతున్నాడు. ఆయన
రెండు చేతులలోనూ శంఖము చక్రము ఊర్ధ్వహస్తములలో, క్రింది హస్తములలో ధనుర్బాణములు పట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఆ చేతిలో ఉండవలసిన శంఖము ఈ చేతిలో ఉండవలసిన చక్రము ఆ చేతిలోనూ కనిపిస్తుంది. భక్త రక్షణ త్వరలో వచ్చినాడు గనుక అలాగా ఆయుధములు వ్యత్యస్తములయ్యాయి అని చెబుతారు. కాని పెద్దలు తావన్మాత్రము కాదు అంటున్నారు. భక్తులను ఎవరైనా బాధిస్తూ ఉంటే రక్షించడానికి వస్తే ఆ రకమైన తడబాటు ఉండొచ్చు. ఇక్కడ కారణము అది కాదు. భక్తుడు తపస్సు చేస్తున్నాడు, లోకాలు తప్పించిపోతున్నాయి, వెంటనే వెళ్ళాలి, అనుగ్రహించాలి. దుష్ట శిక్షణం కోసం అయితే ఆయుధమును ప్రయోగించే కుడి చేతితోటి పట్టుకోవాలి. అలా కాకుండా భక్తానుగ్రహం కోసం వస్తున్నాడు గనక శంఖ చక్రములు వ్యత్యస్త హస్తములతో పట్టుకున్నాడు. ఆ రామనారాయణుని యొక్క కళ్యాణము ఇక్కడ జరగబోతూ ఉన్నది. జనమందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆగమనం కోసమని చెప్పని ఎదురు చూస్తున్నారు. జనమందరూ కూడా, భక్తులందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. పందిరిలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకములైనటువంటి సందేహములతో, కుతూహలములతో ఎదురు చూస్తున్నారు. అలాంటి చర్చనీయములైనటువంటి విషయములలో ఒకటి, జన్మదినము నాడే శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణము జరగడం ఏమిటి అనేది. ఇది నిజమునకు చర్చనీయాంశం కావలసినటువంటిది కాదు. ఎందువల్లంటే ఇది ఋషిప్రోక్తమైనటువంటి అంశము కాని సామాన్యమైన అంశము కాదు. పాంచరాత్రాగమ శాస్త్రం పురుషోత్తమ సంహిత కంఠోక్తిగా జన్మదినోత్సవం నాడే కళ్యాణం చేయవలెను అని చెబుతున్నది. యస్యావతార దివసే తస్య కళ్యాణం ఆచరేత్ అవతారేషు సర్వేషు అనుక్తే జన్మతారకే ఏకాదశ్యాం ప్రకుర్వీత కళ్యాణం భక్తిభావతః జగత్కళ్యాణ సిద్ధ్యర్థం ప్రత్యర్థం కారయేత్సవం. ఏ అవతారమునకు మనం కళ్యాణం చేస్తున్నామో ఆ అవతారము అవతరించిన తిథి నాడు మాత్రమే ఆ కళ్యాణం జరపవలెను అని పురుషోత్తమ సంహిత కంఠోక్తిగా చెబుతున్నది. అయితే ఆ అవతారము ఏ తిథి నాడు అవతరించినదో మనకు తెలియదు. అప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు ఏమి చెయ్యాలి అంటే ఏకాదశి నాడు కళ్యాణం ఆచరించాలి అని చెబుతున్నది. అది హరివాసరము కనుక అనే ఉద్దేశంతో. ఎందుకు ప్రతి సంవత్సరము ఈ కళ్యాణములు ఆచరించాలి అంటే జగత్ కళ్యాణ సిద్ధ్యర్థం. జగన్మాతా పితరులు కనుక, ప్రకృతి పురుషులు కనుక వారికి కళ్యాణము గనక ఆచరిస్తే అది జగత్ కళ్యాణం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ కళ్యాణమును ఆచరించవలెను అని చెబుతున్నారు. ఇక్కడ ఈ భద్రాచలంలో సామాన్యముగా నవాహ్నిక దీక్షతోటి ధ్వజారోహణం చేస్తూ ఉంటారు. ఏమి క్షేత్రం ఇది! ఏమి అపూర్వమైనటువంటి క్షేత్రము! ఎక్కడైనా చూశామా? విమానము మీద సుదర్శన చక్రం, పురుష ప్రమాణము, నిలువెత్తు ఉన్నటువంటి సుదర్శన చక్రం ఉండడం ఎక్కడైనా చూశామా, విన్నామా? ఒకానొక మతేతర ప్రభువు ఇతర మతమునకు చెందినటువంటి స్వామికి కళ్యాణము జరిపిస్తూ తన దీవీలు పనిగట్టుకుని మొనలు చెడకుండగా ఉన్న గింజలను ఏరినటువంటి తండులములతో సహా, తలబ్రాలతో సహా ముత్యాలు కలిపి తరతరములుగా పంపించే ఏర్పాటు చేయడం ఎక్కడైనా విన్నామా? ఆ సుదర్శన చక్రము శ్రీ కంచెర్ల గోపరాజు గారనే రామదాసు గారికి గౌతమిలో దొరికినది అని చెబుతారు. అందులో అష్టదిక్పాలక సంకేతముగా అష్ట చక్రములు ఉన్నాయి. మళ్ళీ లోపల మధ్యను వేరే ఇంకొక చక్రం ఉన్నది. దానిని గుడి మీద ఏర్పాటు చేశారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆదర్శ మానవుడుగా శ్రీరామచంద్రుణ్ణి చిత్రించినట్లుగా వాల్మీకి కొందరు అంటూ ఉంటారు. సందేహం లేదు, ఆదర్శ మానవ చిత్రణమే చేశాడు. కానీ అతడు పురుషోత్తముడు, పరమ పురుషుడు, పరంధామ స్వరూపుడు అన్న విషయంలో మాత్రం సందేహం అట్టేపెట్టలేదు. గాధేయ మహర్షి చేతను, కౌశిక మహర్షి చేతను అనిపించాడు. అహం వ్యక్తి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చైవ తపసి స్థితా. ఏ విషయంలోనైనా వశిష్ఠ, కౌశిక మహర్షులకు అభిప్రాయ భేదములు ఉండొచ్చు. కానీ రామపరతత్వ విషయంలో మాత్రము అభిప్రాయ భేదమునకు అవకాశం లేదు. ఈ పరతత్వ సంకేతముగానే రామ, సీత, లక్ష్మణులు నడిచేటప్పుడు ఆక్రమంగానే నడిచారట. ముందేమో శ్రీరామచంద్రుడు నడుస్తున్నట్ట, మధ్యే సీత సుమధ్యమ, పృష్ఠదస్తు ధనుష్పాణి, చివరేమో లక్ష్మణుడు నడుస్తున్నట్ట.
అగ్రే కుంభస్తజల జలధశ్యామలో రామచంద్ర మధ్యే సీతా సురపతి ధనుస్తుల్యచేల నతాంగి అన్నారు. ఎందుకంటే శేషిస్వరూపుడైనటువంటి వాడు శ్రీరామచంద్రుడు, శేషస్వరూపుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి. వీరిద్దరి మధ్యను శేష ఘటక స్వరూపురాలు పురుషకార స్వరూపిణి మాత సీతా మహాలక్ష్మి. ఆ విధముగా వారు ముగ్గురు నడిచారు అని చెప్పారు. వేద విద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాజేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదముల చేత తెలియదగినటువంటి పరమ పురుషుడు శ్రీరామచంద్రుడు. ఆయన దశరథాత్మజుడుగా జన్మించగా వేద ప్రాజేత సాదాసి అపౌరుషేయముగా ఉన్నటువంటి వేదమును, మరి అజుడుగా ఉన్నటువంటి పరమాత్మ ఎప్పుడైతే దశరథజుడు అయినాడో అలాంటప్పుడు అపౌరుషేయమైనటువంటి వేదము పౌరుషేయము కావలసి వచ్చింది. అంచేతను వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్నారు. ఆ విధముగా రామాయణములో కీర్తింపబడినటువంటిది శ్రీరాముని యొక్క తత్వం. అసలు శ్రీరాముడు పరమాత్మ అనేటటువంటిది కంఠోక్తిగా ఉపనిషత్తుల దగ్గర నుంచి కూడా చెబుతున్నాయి. శ్రీరామ రహస్యం 5వ అధ్యాయం ఏమని చెబుతుంది? నారాయణ అష్టాక్షరేణ శివ పంచాక్షరే తదా సార్ధకారణద్వయం రామో రమంతే యత్ర యోగినః. నారాయణాష్టాక్షరి మంత్రంలో ఒక అక్షరం తీసుకున్నారు. శివ పంచాక్షరి మంత్రములో మా అనేటటువంటి ఒక అక్షరమును తీసుకున్నారు. ఆ రెండు మంత్రములకు కూడా ప్రాణభూతములైనటువంటివి రా మా అనేటటువంటి అక్షరములు. నమశివాయలో మా తీస్తే ఏముంది, నమో నారాయణాయలో రా తీస్తే ఏమున్నది? ఈ ఉపనిషత్ తత్వము తెలిసినటువంటి మహానుభావులు కనుకనే శతబ్రహ్మము ఒక కీర్తనలో కూడా ప్రత్యేకించి ఈ రహస్యాన్ని వారు చెప్పారు. రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తప రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం. భక్తులందరూ కూడా శ్రీరామచంద్రుని యొక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. రామనవమి భద్రాద్రి ఎంత అపూర్వమైనటువంటి సమ్మేళనం ఇది. సంప్రాప్య రామనవమిం తులసీదళాక్షై సంపూజ్య భద్రగిరివాసినం ఆదిదేవం కృతోపవాసమభ జాగరణంచ మర్త్యాః సాక్షాత్ పదం రఘుపతే పరమం ప్రయాణి. ఈ తత్వం తెలిసినందువలనే భక్తజనులందరూ కూడా ఇంత ఇసుక వేస్తే రాలని విధంగా నేల ఈనినదా అనిపించేటట్లుగా ఇక్కడికి విచ్చేశారు. రామనవమి రాగానే తులసీదళాదులు తీసుకొని వాట్లతో శ్రీరామచంద్రుని భద్రగిరి శిఖరమునందున్నటువంటి శ్రీరామచంద్రుని ఆదిదేవుని పూజించి ఉపవాసం ఉండి ఇక్కడ జాగరణం కూడా చేసినటువంటి భక్తులందరూ కూడా విష్ణు పరమపదమును పొందుతారు అని కంఠోక్తిగా చెబుతున్నారు. ఇక ప్రత్యేకించి దేవాలయమునకు వెళ్ళటము, దేవునికి ప్రదక్షిణం చేయటము అనేది ఎంత అర్థవంతముగా ఏర్పాటు చేసినటువంటిది. దేవాలయేతు రాజేంద్ర యస్య కార్యాత్ ప్రదక్షిణం ప్రదక్షిణీకృతేన సపాగర ధరాధర. దేవాలయంలో ఎప్పుడైతే ప్రదక్షిణం చేస్తాడో ఏ భక్తుడైనా అతడు సమస్త సాగర సహిత అయినటువంటి పృథివికి ప్రదక్షిణం చేసినట్టు అని శాస్త్రములు ఘోషిస్తున్నాయి. అందుచేతనే అటువంటి దేవాలయములలో శ్రీరామచంద్రుని 9 రకములైనటువంటి రూపములతో నిక్షేపిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఒకటి వీరరాముడు, రెండవది సీతారాముడు, మూడవది షట్చక్ర సీతారాముడు, 4 దశకంఠ కులాంతక రాముడు, 5 బాలరాముడు. ఈ బాలరాముని సేవించినటువంటి వారికి బాలులకు పొదవ ఉండదట. ఆ రాముని సేవిస్తే ఆయన సంతానప్రదుడవుతాడు అని చెబుతున్నారు. 6వ వాడు విజయరాముడు. ఆ రాముని సేవిస్తే విజయము కలుగుతుంది. 7వ పేరు కలిగినటువంటి ఆయన కృష్ణరాముడు. ఆయనను పూజించినటువంటి వారికి హర్షమునకు ఏ విధమైన లోపము ఉండదు. 8వ ఆయన కోదండరాముడు. సరిగా భద్రాచలములో ఉన్నటువంటి రాముని వంటి రూపమే ఇంచుమించు 4 భుజములతోనూ ఉంటుంది ఆ రూపము. అయితే దానికి భద్రాచల రాముని రూపమునకు తేడా ఏమిటంటే
ఈయన రామనారాయణుడు, ఆయన కోదండరాముడు మాత్రం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 9వ రాముడు కవిత్వరాముడు. కవిత్వము కావాలనుకున్నటువంటి వారు ఆ కవిత్వరాముని గనక సేవిస్తే తప్పనిసరిగా కవిత్వమును అనుగ్రహిస్తాడు అని చెప్పి శాస్త్రములు వక్కాణిస్తున్నాయి. ఈ విధమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క తత్వమును గురించి ఎన్నాళ్ల నుంచో మహానుభావులందరూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. యశ్చ రామం నపశ్యేత్తు యంచ రామో నపశ్యతి నిందితస్థ భవేల్లోకే స్వాత్మాత్యనం విగర్హతే అని వాల్మీకి రామాయణమే వక్కాణిస్తున్నది. ఎవరు రాముని చూడరో, ఎవరిని రాముడు చూడరో వాళ్ళ జన్మ ఎందుకు? అతడు నిందితస్థ భవేల్లోకే అతని జన్మమే నిందింపదగినటువంటిది అవుతున్నది. పరాయి వాళ్ళు నిందించడాన్ని అలాగట్టే పెట్టండి. స్వాత్మాత్యనం విగర్హతే, తన్ను తానే నిందించుకోవలసినటువంటి స్థితికి అతడు వస్తున్నాడు అని చెప్పి చెబుతున్నారు. ఇంకా ఆలయములలో ఇటువంటి శ్రీరామచంద్రుని ప్రత్యేకించి సేవించినందువల్ల కలిగేటటువంటి సుకృతము అంతా కాదు. అందులోనూ శ్రీమద్ భద్రాచల సమీపంలో భద్రాచలమునకు అన్ని వైపులా 2 క్రోసుల దూరంలో అద్భుత సంఖ్యలో పుణ్యతీర్థములు, పుణ్యతీర్థ స్థానములు అన్నీ కూడా ఉన్నాయట. అద్భుత సంఖ్యలో ఉన్నాయట. మరి ఆ తీర్థములను అన్నింటినీ కూడా సేవించాలి. ఈ తీర్థములన్నీ ఎందుకోసమని ఇక్కడకు వచ్చి ఉన్నాయి? ఎందుకోసం వచ్చి ఉన్నాయి అంటే శ్రీరామచంద్రుని యొక్క ఆజ్ఞ వల్ల వచ్చి ఉన్నాయి అన్నారు. ఆ విధముగా శ్రీరామచంద్రుని ఆజ్ఞ వల్ల నిత్యము గోదావరి ఉభయ తటముల యందు కూడా అవి వేంచేసి ఉన్నందువల్ల 3 రోజులు ఇక్కడ భక్తుడు నివసించి శ్రీరామచంద్రుని సేవిస్తే అతనికి అన్ని విధములైనటువంటి శుభములు కలుగుతాయి అని చెప్పి చెబుతున్నారు. శ్రీమద్భద్రశిలోచ్చయ పరితః క్రోశద్వయాభ్యంతరే తీర్థాన్యర్బుద సంఖ్యయా త్రిజగతాం తారాణి రామాజ్ఞయా నిత్యం సన్నిహితాని సంతి అజితరాన్ గోదావరి పార్శ్వయో తస్మాత్ అత్ర దినత్రయం వసతి యః ప్రాప్నోతి విష్ణోపదం అని చెబుతున్నారు. అటువంటి రామాజ్ఞతోటి పుణ్యతీర్థములన్నీ ఇక్కడ ఉన్నాయి గనక 3 రోజులు భద్రాచలంలో ఉండి ఆ తీర్థములనన్నింటినీ సేవించాలి. రమంతే యోగినః, ఎవరైతే ఏ యోగులైతే ఏ రాముని అందైతే అనంతుడైన ఏ రాముని అందైతే నిత్యానందప్రదు చిదానంద స్వరూపుడైనటువంటి రాముని యందు క్రీడిస్తూ ఉంటారో అందువల్లనే ఆయనకు రాముడు అనేటటువంటి పేరు వచ్చిందిట. ఇది రామపదేన అసౌ పరం బ్రహ్మ అభిధీయతే. యోగులందరూ కూడా ఎవని ఎందైతే క్రీడిస్తూ ఉంటారో అతనిని రాముడు అని చెప్పి యోగులందరూ కూడా కీర్తిస్తూ ఉంటారట. అందువల్లనే శ్రీరామచంద్రునికి ఇంత ప్రశస్తి ప్రత్యేకముగా దయచేస్తుంది. స్వామివారు ఇంకా ఇక్కడికి దయచేయలేదు. భక్తులందరూ కూడా కళ్యాణ మండపంలో ఈ పందిళ్లలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమి భక్తులు ఎంత భక్తితోటి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడు వస్తాడా, కళ్యాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ కూడా 2-3 గంటల ముందు నుంచే తెల్లవార గంటల నుంచే ఇక్కడికి వచ్చి సమావేశులైనటువంటి వారున్నారు. ఈ కళ్యాణ మండపం చుట్టూ గనక పరిశీలించి చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా కనిపిస్తున్నదో, ఎంత చిత్ర విచిత్ర వర్ణాలతోటి ఇక్కడ కనిపిస్తున్నదో మీరందరూ కూడా శ్రద్ధతోటి వినండి. ఎటు చూసినప్పటికీ కూడా జనము అత్యుత్కంఠతోటి ఎదురు చూస్తున్నారు. అరుగో భక్తులందరూ కూడా కళ్యాణ మండపం మీదే దృష్టిని కేంద్రీకరించి చూస్తున్నారు. వారికి ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఖాకీ దుస్తులు ధరించిన వారు, ఎర్ర టోపీల వారు, ఖాకీ టోపీల వారు, మరి స్పెషల్ పోలీసులు, మామూలు రక్షక భటులు, హోంగార్డ్స్, మహిళా రక్షక భటులు అందరూ కూడా రక్షణ కలుగజేస్తూ చూస్తున్నారు. భక్తులకు ఎవరికి ఏ విధమైన లోపములు లేకుండా మంచినీళ్లు అందరూ కూడా ఎక్కడికక్కడ అందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కళ్యాణ మండపము చుట్టూ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి నమస్కారములు చేస్తూ చూస్తున్నారు. కళ్యాణ మండపములో మేము కుడి వైపున దక్షిణ వైపున కూర్చుని ఇక్కడ ఉన్నటువంటి దృశ్యములను తిలకిస్తూ మీకన్నింటినీ కూడా చెబుతున్నాం.
స్వామివారు ఊరేగుతూ బయలుదేరి వస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అడుగో మాకు మంగళవాద్యములు వినిపిస్తున్నాయి. స్వామి బయలుదేరి వస్తున్నాడన్నమాట, దగ్గరికి వస్తున్నాడన్నమాట. వచ్చేశాడు. అడుగో ఇంచుమించు పందిరి దగ్గరకు వచ్చాడు. వైభవంతో వస్తున్నారు. మొట్టమొదటిగా రకరకములైనటువంటి వాహనములు వస్తున్నాయి. ఆ వాహనములలో రకరకములైనటువంటి వస్తు సామగ్రిని తీసుకుని వస్తున్నారు. ముందుగా మంగళవాద్యములు బయలుదేరి వస్తున్నాయి. ఈ మూల దాకా కూడా వచ్చింది. అనగా మలుపు తిరిగినదన్నమాట. ఊరేగింపు బయలుదేరి వస్తున్నది. ఇదిగో ముందుగా స్వామివారి కళ్యాణ సామగ్రి తీసుకుని వచ్చినటువంటి పెద్దలు దయచేశారు. అయ్యా దయచేయండి. పవిత్రోదకములను జల్లుతో కళ్యాణ మండపములోకి స్వాములు ప్రవేశం చేస్తున్నారు. అనంతరము ప్రముఖులైనటువంటి వారు మండయ్యాది పూజా ద్రవ్యములను అన్నింటినీ కూడా పట్టుకుని లోపలకు ప్రవేశిస్తున్నారు. ముత్తైదువులు వారితో కూడా వస్తున్నారు. అదిగో స్వాచార్య స్వాములు మండపములో ప్రవేశించారు. పవిత్ర జలములతో ఇక్కడ అలంకరించి ఉన్నటువంటి సింహాసనము మీద ప్రోక్షించారు. అందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తెచ్చినటువంటి సామగ్రిని మండపము చుట్టూ కూడా తిప్పి తీసుకుని వస్తున్నారు. మంగళవాద్యములతో స్వామివారు దయచేస్తున్నారు. మాకు రకరకములైనటువంటి వాహనములు కనిపిస్తున్నాయి. తోలు సన్నాయి మేళములు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. దేవుని పెళ్లికి అందరూ పెద్దలైనటువంటి వారు ముందు నడుస్తూ దయచేస్తున్నారు. ఆ మంగళ వాద్యముల తరువాత స్వామివారు చక్రవర్తి కదా, ఆయనతో పాటు రక్షక భట సందోహం అంతా కూడా ముందుగా కనిపిస్తున్నది. ప్రభుత్వము వారి నుంచి దయచేసినటువంటి వివిధ శాఖా మంత్రులందరూ కూడా కనిపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కనిపిస్తున్నారు. వేద విద్వాంసులు ముందు భక్తివాచనము చెబుతూ వారు దయచేస్తున్నారు. మంగళ వాద్య ఘోషలు విరివిగా మ్రోగుతూ ఉన్నాయి. అందరూ కూడా ముందుకు దయచేస్తున్నారు. స్వాములు ముందర కళ్యాణ మండపాన్ని మంత్రోదకములతో ప్రోక్షించి ఎదురు చూస్తున్నారు. రకరకములైనటువంటి వస్తు సామగ్రి తీసుకున్న వారందరూ కూడా దయచేస్తున్నారు ముందరికి. అయ్యో పూజా ద్రవ్యములు, కళ్యాణ ద్రవ్యములు మండపములోనికి తీసుకుని వస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రులు వాటిని ఆచార్య స్వాములకు అందించారు. వారు స్వీకరించారు. వాట్లను కళ్యాణ మండపములోనికి తీసుకుని వెడుతున్నారు. అరుగు అర్చక స్వాములు కళ్యాణ మండపంలోనికి ప్రవేశించారు. స్థలశుద్ధి కోసం ప్రోక్షణం చేశారు. ధర్మకర్తలు అటు ఇటు నిలబడి సామగ్రిని అందిస్తున్నారు. అరుగు స్వామివారిని చేతుల మీదుగా మహావైభవముగా భక్తులు కళ్యాణ మండపములోనికి ప్రవేశపెడుతున్నారు. అరుగు మొదటి మెట్టు దగ్గరకు వచ్చాడు స్వామి. భద్రంగా తీసుకుని రెండయ్యా రామభద్రుణ్ణి. అదుగో ఛాయాచిత్రములు తీసేటటువంటి వారు స్వామిని కనపడనీయనంతగా ఛాయాచిత్రములు తీస్తున్నారు. అర్చక స్వాములు మండపములో సింహాసనమునకు అటు ఇటు భద్రపీఠమునకు అటు ఇటు నిలబడున్నారు. అటువైపున ముగ్గురు, ఇటువైపున ఇద్దరు, వెనుక ఒక్కరు. వశిష్ఠ వామదేవాది జాబాలి శతానందాది మహర్షుల వలె కనిపిస్తున్నారు. ఇరుగో మరి ఒక స్వామి వారు లోపలకొచ్చారు. స్వామివారిని క్రమక్రమముగా కళ్యాణ మండపములోనికి తీసుకుని వస్తున్నారు. భద్రంగా దింపండయ్యా రామభద్రుణ్ణి తీసుకుని వస్తున్నారు. కొన్ని పూజా సామగ్రులను ధర్మకర్తలు అందిస్తే తీసుకుని వచ్చి భద్రపీఠానికి ముందున్నటువంటి ముక్కాలి పీఠ మీద పెట్టారు. ఆ తరువాత ఇరుగో భక్తులందరూ కూడా ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నారు. అరుగో దివిటీల వారు దివిటీలను పట్టి అటు ఇటు నిలుతున్నారు. భద్రమయ్య స్వామికి పగటి దివిటీలు పట్టండి. అరుగో స్వామి వారిని పైకి తీసుకుని వస్తున్నారు. మంగళ వాద్యములు కోరుకుంటున్నాయి. ఆలవట్టములు, ఛత్రములు, రకరకముల చిత్రవర్ణముల ఛత్రములు, రక్తవర్ణ ఛత్రములు కనిపిస్తున్నాయి. భక్తులు ఉత్కంఠతో ఉన్నటువంటి వారు ఇది గనక వారికి కనపడాలనే సదుద్దేశంతో లేవకుండా చక్కగా కూర్చుని నమస్కారములు చేస్తూ చూస్తున్నారు. ఆ అయ్యా పగటి టీవీలు పట్టుకున్నటువంటి వారు భద్రముగా పట్టుకుని స్వామికి చూపించండి. అందరూ కూడా తమ తమ స్థానములలో సర్దుకుంటున్నారు. స్వామిని మెల్లిగా తీసుకుని వస్తున్నారు. ముందు ఉన్నటువంటి మెట్ల మీదుగా ఆగి వస్తున్నాడు. మరి పెళ్లి నడక కదా, రాత్రి నుంచి ఈ కళ్యాణ మండపాన్ని ఆక్రమించుకుంటూ మాకు బాగా
చూడాలి, మేము బాగా చూడాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా చూస్తున్నారు. ఈ గౌతమి వైపున ఉన్నటువంటి బైరాగి మఠంలో పైకెక్కి కూర్చునేటటువంటి భక్తులు ఈ సంవత్సరం కనిపించడం లేదు. వారికి ప్రేక్షాగారం అడ్డం వచ్చినట్లుగా ఉన్నది. ఈ నూతన వైభవాన్ని సంపాదించుకున్నారు. ఇటువైపు స్వామి ఆలయం వైపు మెట్ల మీద కూర్చున్న భక్తులు అలాగే చూస్తున్నారు. అరుగు కళ్యాణ మండపంలోనికి స్వామివారిని తీసుకుని వస్తున్నారు, అమ్మవారిని స్వామివారిని తీసుకుని వస్తున్నారు. అలాగా భద్రంగా భద్రపీఠం మీద కూర్చోబెట్టారు. జయ శ్రీరామచంద్ర మహాప్రభువుకు జయ అనే జై జైలు పలుకుతున్నారు. వింజామరలు వీస్తున్నారు. ఇరుగు వేద విద్వాంసులు తమ తమ శబ్ద విస్తరణ యంత్రముల ముందర వారు కూర్చుంటున్నారు. వింజామరలు వీచేటటువంటి వారు వింజామరలు వీస్తున్నారు. వివిధ కోణములలో కూర్చున్నారు. అయ్యా మీ స్థానములలో భద్రముగా మీరు సర్దుకుంటున్నారు. భక్తులకందరికీ కూడా స్వామిని చూసే అవకాశమును కల్పిస్తున్నాడు. స్వామి ఈసారి ఎర్రని పీతాంబరములు కట్టుకుని దయచేశాడు. అన్నీ మల్లెలే, ఎక్కడ చూసినా మల్లెలే. మండపము నిండా మల్లెలు, కనకాంబరములు, పచ్చని కనకాంబరములు, ఎర్రని కనకాంబరములు, వివిధ వర్ణముల కనకాంబరములు. స్వామి వసంత ఋతువులో ఈ కళ్యాణాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అర్థం అవుతున్నది. అదేమిటి? అవి చెమికీల బంగారపు పాసుల గుమ్మటాలు వేళ్లాడదీసినట్లుగా కనిపిస్తున్నాయి. మరకతముల గుమ్మటములు వేళ్లాడదీశారా, డాలర్లు వేళ్లాడదీశారా? అర్చక స్వాములందరూ తమ తమ స్థానములలో కూర్చున్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ద్వాదశాదిత్యులలాగా ప్రకాశిస్తున్నారు. అరుగు పట్టు పీతాంబరములు, శివాస్థితాభిజాలు అవి కనిపిస్తున్నాయి. అవి స్వామివారి దగ్గర ఉంచుతున్నారు. అమ్మవారు రూపము ఎంత సుప్రసన్నముగా ఉన్నది. స్వామి రూపము సరేసరి. మెడలో ఆ మాల ఏమయ్యా? ఏమి మాల అది? దేనితోటి నిర్మించిన మాల? ఆహా, అదిగో స్వామిని ఆసనము మీద కూర్చుండబెట్టారు. ఆ స్వామి ప్రక్కనే అమ్మవారు కూడా కూర్చున్నారు. వశిష్ఠుల వారు చూస్తున్నారు. సరిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జరిపించండి. ఇక్కడ కళ్యాణములో విశేషము, స్వామి అమ్మవారు ఇరువురు కూడా ప్రక్క ప్రక్కలనే ముందర కూర్చుండి ఉంటారు. వారిని తెర చాటుగా ఆసనము మీద పత్రముగా కూర్చుండబెట్టినారు. ఇంకా తరువాతి కార్యక్రమమును ప్రారంభించబోతున్నారు. ఇంకా తెర అడ్డముగానే ఉన్నది. నీలమేఘశ్యాముడనే ఏమయ్యా ఆ మెరసేటటువంటి నీలి తెరను తీసుకుని పట్టుకుని వచ్చి అక్కడ పెట్టారు. అవునులే, మెరపు చెంగటనున్న మేఘంబు కైవడి ఇంకా స్వామి శోభించనున్నాడు కదా, అందుకోసం అన్నమాట. మీరు కూడా ఆ నీలపు తెర, అంత మెరపు బంగారపు మెరపు ఉన్నటువంటి ఆ తెరను తీసుకుని వచ్చి పెట్టారు. ఓహో, ఈ ఆలోచన ఎవరిదో కానీ ఎంత నయనాభిరామమైనది. అయ్యా, తెర తొలగించారు. పరమాత్మ మా మానసములకు అడ్డముగా ఉన్నటువంటి తెరను కూడా అలాగే తొలగిస్తాడు కాబో. ఇంకా మీ స్థానములను అలంకరించండి. అదిగో అనంతర కార్యక్రమము ప్రారంభించబోతున్నారు. ముందర అర్చనాధికములు జరగవలసి ఉన్నవి కదా, అదిగో శతగోపమును దాని స్థానములో ఉంచారు. ముందర మరి పూజ జరగవలసి ఉన్నదయ్యే, దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయ్యా, తమ తమ స్థానములలో మీరు ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఎదురుగా ఉన్నటువంటి మెట్ల మీద ధర్మకర్తలు, పెద్దలు, ఇంకా వివిధాధికారులు అందరూ కూడా కూర్చున్నారు. అదిగో శంఖము పట్టుకుని ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. ఆ శంఖ దేవుని ఒక పక్కగా ఉంటుందయ్యా. అదిగో సుదర్శన చక్రం, పంచాయుధములను కూడా మూర్తిమంతములైనటువంటి పంచాయుధములను తీసుకుని వచ్చారు. అదిగో మల్లెల మాల స్వామివారి మెడలో వేస్తున్నారు, అమ్మవారి మెడలో వేస్తున్నారు. అవి చూపించి ఇద్దరికీ కూడా చూపించి వేస్తున్నారు. స్వామివారి మెడలో మల్లెమాల ఉంచారు. ఇంకా అర్చన ప్రారంభిస్తారన్నమాట. అందుకు తగినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. అదిగో ఇప్పటికి తిరువారాధనము పూర్తి అయింది. స్వామివారికి నీరాజనము కూడా ఇస్తున్నారు. ప్రారంభంలో ఉత్సవమూర్తులకు చేసేటటువంటి పూజను తిరువారాధనము అని అంటారు. ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణ కార్యక్రమం అంతా పాంచరాత్రాగమం ప్రకారం జరుగుతుంది. బ్రహ్మ, లక్ష్మి, గరుత్మంతుడు, ఇంద్రుడు, నారదుడు వీరు ప్రవచించినటువంటిది ఈ పాంచరాత్ర ఆగమం.
దాని ప్రకారము ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శ్రీరామనవమి నాడు భద్రాద్రిలో ఇక్కడ జరిగేటటువంటి ఈ కళ్యాణానికి చాలా విశిష్టత ఉన్నది. రామనవమి నాడు తులసి దళములతో భద్రగిరి నివాసి అయినటువంటి ఆదిదేవుణ్ణి పూజ చేసి ఉపవాసం చేసి జాగరణను కూడా చేస్తే రఘుపతి యొక్క పరమపదమును పొందుతారు అని చెప్పి ఘోషిస్తున్నాయి. పరమహాత్మ్యము మొదలైనటువంటి ఈ శ్రీమన్ భద్రశివోజ్జయంత్య పరితః రోజంత్రయంతరే ఈ భద్రాద్రి యొక్క 2 రోజుల పరిమితిలో అద్భుత తీర్థాలున్నాయి. అందుచేత ఇక్కడ చేసుకోవాలి అని ఈ స్వామివారి తిరువారాయణమైన సంకల్పమును చేస్తున్నారు. ఉభయదాతల యొక్క గోత్ర నామములతోటి వివాహ సంకల్పమును చేస్తున్నారు. వివాహ సంకల్పం అయిన తరువాత విశ్వక్సేన పూజ చేస్తారు. ఇటువంటి విశిష్టమైనటువంటి ఈ భద్రాద్రిలో ఈ కళ్యాణం మహావైభవంలో జరుగుతున్నది. ప్రపంచంలోనే ఏకశిలా శిఖరములు 2 చోట్లే ఉన్నాయి. ఒకటి తంజావూరులో బృహదీశ్వరాలయంలో ఉన్నది. అది 120 టన్నుల బరువు ఉన్నటువంటి శిఖరం. ఈ భద్రాద్రి రామాలయంలో మళ్ళీ ఏకశిలా శిఖరం ఉన్నది. అది 36 టన్నుల బరువు ఉన్నటువంటి శిఖరం. ఈ విధముగా విశిష్టమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణము అది లోక కళ్యాణం. శ్రీరామచంద్రుడు ఆదర్శ మానవుడుగా ఉండాలని వాల్మీకి మహర్షి చిత్రించిన అక్కడక్కడ ఆయన మహాపురుషుడు మా పరమాత్మ యొక్క అవతారం అన్న సంగతిని కూడా సూచించారు. అహం వేత్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ జైవ తపసి స్థితాః అని విశ్వామిత్రుని ఒకటమట. నాకు తెలుసు రాముని సంగతి, ఆయన సత్యపరాక్రముడు మహాత్ముడు. ఈ వశిష్ఠ మహర్షికి తెలుసు, ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేటువంటి మహర్షులకు తెలుసు అన్నారు. రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తపః రామయేవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం అని ఉపనిషత్తు ఘోషిస్తున్నది. శ్రీరామ రహస్యోపనిషత్తు ఇంకా విశేషములు చెబుతున్నది. ఆ విధముగా ఆధ్యాత్మికముగా చూసినప్పటికీ ఆదర్శ మానవునిగా చూసినప్పటికీ ఆరాధనీయుడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవాంగముగా అదిగో విశ్వక్సేన పూజ చేస్తున్నారు. ఘంటానాదమును వినిపిస్తున్నారు. నీరాజనమును ఇస్తున్నారు. ఆవాహనార్థం దేవానం ఆవాహనాయ దేవానం రాక్షస నిర్గమాయ రాక్షసం దేవతలను ఆహ్వానించడం కోసం రాక్షసులను తరిమి కొట్టడం కోసం ఘంటానాదమును చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి ఘంటానాదమును ఇక్కడ చేశారు. శ్రీరామ రహస్యోపనిషత్తు నారాయణాష్టాక్షరంలో ఉన్నటువంటి శివపంచాక్షరంలో ఉన్నటువంటి రామ అనే 2 అక్షరములను తీసుకుని రామ మంత్రము కల్పింపబడినది, రామ మంత్రము నిర్మింపబడినది, రామ మంత్రము దర్శింపబడినది అని చెబుతున్నది. 3 బీజములు కలిపినటువంటిది రామనామం. సప్తమతి మహావాక్యమే రామ అనే అక్షరత్రయములో ఉన్నది అన్నారు. ఆ విషయం రా అనేటటువంటిది తత్పదార్థమును చెబుతున్నది, మా అనేటటువంటిది స్వపదార్థమును చెబుతున్నది. అందుచేతను సప్తమతి ఈ అభేద బుద్ధిని రామ అనే నామం కల్పిస్తున్నది అని అన్నారు. విశ్వక్సేన పూజ సంపూర్తి కావలసి వచ్చినది. తర్వాత కార్యక్రమమునకు సన్నాహం జరుగుతున్నది. విశ్వక్సేన పూజ ఇంకా జరుగుతున్నది. చక్షుషామ విపూరకం నేత్రములు కూడా సుదీప్తిమంతములు అవుతాయి, ఉపపాతకములన్నీ కూడా పోతాయి అని నీరాజనము యొక్క మహిమ చెప్పారు. నీరాజనమును ఇచ్చారు. అనంతర కార్యక్రమమునకు అదుగు శంఖానాదము ఘంటానాదము జరుగుతున్నది. శంఖనాదము ఘంటానాదము వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆగమనాంచ దేవానాం దేవతలను ఆగమనం ఆహ్వానించడం కోసమని చెప్పని నిర్గమానంచ రాక్షసులను తొలగించడం కోసమని చెప్పి ఘంటానాదము శంఖనాదము చేయబడుతూ ఉంటాయి. వాటిని చేశారు. అరువు స్వామివారికి అమ్మవారికి కూడా మల్లెపూలు సమర్పిస్తున్నారు. అబ్బా ఏమి మల్లె పువ్వులు, ఎంత తెల్లగా ఉన్నాయి, ఎంత పెద్ద మల్లె పువ్వుల దండలు వాట్లను సమర్పిస్తున్నారు. ఆ స్వామికి అమ్మవారికి పుష్పారాధనము చేసిన తర్వాత విశ్వక్సేన ఆరాధనమును మళ్ళీ కొనసాగిస్తున్నారు. అన్నింటికీ కూడా నిర్విఘ్న పరిసమాప్తికి విశ్వక్సేన పూజ పాంచరాత్రాగమం ప్రకారం జరుగుతున్నది కనుక ఇక్కడ జరపవలసినటువంటి ఇది ఉన్నది. ఇతరత్ర అయితే గణపతి పూజ జరుపుతారు. మరి స్వామి రక్షక గణములకు అన్నింటికీ కూడా అధిపతి పుత్రవతి ప్రియుడు
సదా వేత్రహస్తుడు, ఒక అన్ని విషయములలోనూ కూడా స్వామిలాగే కనిపించేటటువంటి వాడు విశ్వక్సేనుడు. విశ్వక్సేన స్వరూపుడు స్వామి అని కూడా సహస్రనామములలో చెబుతారు కదా. అందుచేత స్వామి కళ్యాణమునకు మరింత శ్రద్ధగా నువ్వు వహించవలసినదిగా విశ్వక్సేన పూజను జరిపిస్తున్నారు. అదిగో కంఠానాదము మళ్ళీ మోగిస్తున్నారు. ఇంకెక్కడి రాక్షసులండి, ఇటు శంఖనాదము కూడా వినిపించినది. ఆగమానంచ దేవానామే, ఇక్కడ రాక్షసులు ఉంటే కదా వారికి నిర్గమనం చెప్పడం అనేటటువంటిది. ఇంకా మల్లెపూల మాలలు సమర్పిస్తున్నారు. అక్కడ కలశ స్థాపనము చేయిస్తున్నారు. అదిగో రజత కలశము, దానికి చుట్టూ బంతి పువ్వుల మాల చుట్టారు. లోపల దర్భల కూర్చ ఉంచారు, తములపాకులు ఉంచారు, ఆ పైన నారికేళ ఫలమును ఉంచారు. అదిగో దర్భల కూర్చ స్వామి కార్యనిర్వాహకులు ఆధ్వర్యులు జరిపించేటటువంటి స్వామి వారి చేతికిచ్చారు. మరి ఒకరి చేతికి కూడా మరి వారిని వరిస్తున్నారన్నమాట. తద్వరణ సూచకముగా వారికి దర్భలు ఇచ్చారు వారి వారి స్థానములలో. అయ్యా మహారాజు కానున్నటువంటి వాడు, మహారాజ కుమారుడు, జగత్ కళ్యాణ సంధాయకుడు, నిత్య జాగరూపులై జరిపిస్తారు మీరు. అందువలనే ప్రత్యేకించి మిమ్ములను ఇక్కడ జనక మహారాజు, కౌశిక మహర్షి, వశిష్ఠ మహర్షి అందరూ కూడా కలిసి మిమ్మల్ని ఎన్నిక చేసి ఇక్కడ కూర్చుండబెట్టారు. ఆ విశ్వక్సేన పూజ జరుగుతూ ఉన్నది. అదిగో పళ్ళెరమును పైకి తీసుకున్నారు స్వామివారు, పూజ చేయించేటటువంటి స్వామివారు, కళ్యాణము జరిపించేటటువంటి స్వామి వారు కలశమును చేత్తోటి పూర్ణ కలశమును తీసుకున్నారు. ఆ కలశమును అన్ని వైపులా కూడా చూపిస్తున్నారు. మంత్రోచ్చారణమును చేస్తున్నారు. బాజా భజంత్రిలు కాసేపు ఆగండయ్యా అని చేయి చూపిస్తున్నారు. విస్పష్టమైనటువంటి మంత్రోచ్చారణము వినిపిస్తున్నది. విశ్వక్సేన పూజ అయినది కనుక ఇంకా కర్మణ పుణ్యాహవాచనమును జరిపిస్తున్నారు. పుణ్యం పుణ్యాహం వాచయిష్యే శామ్యంతు పాపాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు ఏతయః శుభాని వర్ధంతాం అని ఈ విధముగా కర్మణ పుణ్యాహవాచనమును జరిపిస్తున్నారు. పుణ్యం పుణ్యాహం వాచయిష్యే అస్తు స్వస్తి అని మీరందరూ కూడా స్వస్తి అనండి అని వేద విప్రులందరూ కూడా అర్థిస్తున్నారు. అయతేభ్యో బ్రాహ్మణేభ్య నానానామభ్య నానా గోత్రేభ్య అందరికీ కూడా మరి అందరూ కూడా సర్వదేవతా స్వరూపులైనటువంటి వారికి అందరికీ కూడా ఇది అర్చనము అని చెప్పి అర్చనము చేస్తున్నారు. కర్మణ పుణ్యాహవాచనమును జరిపిస్తున్నారు. వీరికి అందరికీ కూడా పెద్దలకందరికీ ఇమాన్యమాని ఆసనాన్ని అని చెప్పని అంటున్నారు. అందరికీ కూడా ఆసనములను సమర్పిస్తున్నారు. ఇంకా మంత్ర పుణ్యాహవాచనమును ప్రధాన స్వామి చేస్తున్నారు. ఇక్కడ కర్మణ పుణ్యాహవాచనం ప్రారంభమైంది. ఏదైనా ఒకానొక వైదిక క్రియ ప్రారంభించేటప్పుడు పుణ్యాహవాచనము అనేది చాలా అవసరమవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థలము, తెచ్చినటువంటి సామగ్రులు, ఆ కార్యక్రమమును ఆచరించేటటువంటి వారు అందరూ కూడా పవిత్రులు కావడం కోసమని ఏర్పరిచేటటువంటి ఒకానొక ప్రక్రియ అన్నమాట. అందుచేతన దీన్ని కర్మణ పుణ్యాహవాచనము అని అంటారు. అక్కడ ఈ కర్మణ పుణ్యాహవాచనాన్ని జరిపిస్తున్నారు. రాముని అర్చించేటటువంటి విధానములో కళ్యాణము కూడా ఒకటి. సామాన్యులకే కాదు, దైవములకు కూడా తమ కళ్యాణము అని అంటే దాని యందు పరమానందము కలుగుతూ ఉంటుంది. మనము స్వామిని ఆరాధిస్తున్నాము అంటే ఆయన్ని సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్నమాట. స్వామి కళ్యాణమును మనం ఇక్కడ జరిపిస్తే స్వామి మనస్సునకు సంతోషము కలుగుతుంది. అది జగత్ కళ్యాణదాయకం అవుతుంది. అందుకోసమని చెప్పి ఈ కళ్యాణ మహోత్సవమును స్వామి యొక్క అర్చలో ఒకనొక భాగముగా జరిపిస్తూ ఉంటారు. ఎవరి కళ్యాణము వారికి ఆనందదాయకం అవుతుంది.
కానీ స్వామి కళ్యాణం ఇది జగత్ కళ్యాణదాయకం అవుతుంది. స్వామి ఆనందిస్తే అందరూ ఆనందించినట్లే. ఆయన వాసుదేవ స్వరూపుడు గనక వసతి వాసయతి వాసు దేవస్య జీవ్యత ఇది దేవ వాసుశ్చాసౌ దేవస్య వాసుదేవ అని చెప్పి వాసుదేవ నిర్వచనం చేశాడు. సమస్తము ఆయనలో ఉన్నది, సమస్తమునందు ఆయన ఉన్నాడు. ఆయన స్వయం ప్రకాశమానుడైనటువంటి పరతత్వ స్వరూపుడు. అందుచేతను వాసుదేవ స్వరూపుడు, వైకుంఠ నారాయణ స్వరూపుడు అయిన శ్రీరామచంద్రుని యొక్క ఆనందము కోసమని ఆయన ఆనంద స్వరూపుడైన వాడు. ఆయన ఆనందిస్తే జగత్తునకు ఆనందం కలుగుతుందనే ఉద్దేశముతో ఈ కళ్యాణమును ఇక్కడ ఈ విధముగా జరిపిస్తూ ఉంటాము. ఇందులో కర్మణ పుణ్యాహవాచనము జరుగుతూ ఉన్నది. ఈ కర్మణ పుణ్యాహవాచనం యొక్క విశేషము చెప్పుకున్నాము. ఆ చేసేటటువంటి వారు పవిత్రులు కావాలి. ద్రవ్యములు రకరకముల హస్తములతో తీసుకుని వస్తారు, అది పవిత్రములు కావాలి. ఇక్కడ ఈ మండపమును రకరకములుగా అలంకరించడం మొదలైన వాటి కోసము రకరకములుగా సూచిస్తూ ఉంటారు, అది పవిత్రము కావాలి. అందుకోసమని ఈ పుణ్యావాచనం జరిపి సర్వము పవిత్రము చేస్తారు.